నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. హరిహర క్షేత్రం ఓదెల మల్లన్న దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమ జాతర మరో కుమరవెల్లిని తలపిస్తుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి, ఉల్లంపల్లి గ్రామాల మధ్య గల గుట్టలపై వెలసిన శ్రీ హరిహర క్షేత్రం ఓదెల మల్లన్న దేవాలయంలో ఆదివారం రోజున ధ్వజస్తంభం ఏర్పాటుతో పాటు విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం, హోమం కార్యక్రమం, మల్లన్న పట్నాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎంతో మహిమ కలిగిన శ్రీ హరిహర క్షేత్రం ఓదెల మల్లన్న దేవాలయంలో మహాగణపతి, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి సహిత హరిహర సహిత ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవమును అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా, జాతరగా నిర్వహించారు. ఉల్లంపల్లి, బొమ్మనపల్లి గ్రామాలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి వారికి బోనాలు, పట్నాలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండి ప్రజలంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఆలయానికి వచ్చే భక్తులు ఆకట్టుకునే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని, ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులను కోరుతున్నారు. ఇప్పటి వరకు విరాళాలు అందించిన వారందరిపై ఓదెల మల్లన్న స్వామి కృపా కటాక్షాలు ఎప్పటికీ సదా ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు ఆలయం వద్ద మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో కొమటిరెడ్డి మోహన్ రెడ్డి, వెహికల్ ఇన్స్పెక్టర్ కోల రవీందర్, ఆలయ చైర్మన్ కత్తుల రమేష్ యాదవ్, కొత్త కైలాసం, జేరిపోతుల వెంకటస్వామి, శ్రీమూర్తి మల్లయ్య, కానవేని సమ్మయ్య, కానవేని రాజయ్య, కానవేని ఓదయ్య, సుదగొని మహేష్, శ్రీమూర్తి తిరుపతి, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గండాలు ఆపేటి, బాధలు బాపేటి ఓదేలు మల్లన్న స్వామి, ఒక్కసారి నిన్ను చూడాలే తండ్రి మహిమగల మల్లన్న స్వామి. కలియేడు లోకాల కర్తను అయ్యా, కలియేడు లోకాల కర్తను అయ్యా, నిన్ను చూడాలనే తపన నాదయ్యా. గండాలు ఆపేటి, బాధలు బాపేటి ఓదేలు మల్లన్న స్వామి, ఒక్కసారి నిన్ను చూడాలే తండ్రి మహిమగల మల్లన్న స్వామి. పంకజముని సేవ పొంది ప్రకృతి ఒడిలో వెలుగొంది, పంకజముని సేవ పొంది ప్రకృతి ఒడిలో వెలుగొంది. కోరిన వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చేవు తండ్రి, నీ దర్శన భాగ్యము మా జన్మ ధన్యము, నీ రూపు చూస్తే ఎంతెంతో పుణ్యము. దండాలు ఆపేటి, బాధలు బాపేటి ఓదేలు మల్లన్న స్వామి, ఒక్కసారి నిన్ను చూడాలే తండ్రి మహిమగల మల్లన్న స్వామి. క్షేత్ర పాలకుడు స్వామి వీరభద్రుడు ఉండెనా తండ్రి, నీ క్షేత్ర పాలకుడు స్వామి వీరభద్రుడు ఉండెనా తండ్రి. నీ చెంతనున్న తల్లి భ్రమరాంబ
దేవి మా చింత తీర్చేనయ్య తండ్రి. మేడల దేవికే తమ్మ తల్లి నిన్ను సేవించి నీలో లీనమయ్యిరయ్య. గండాలు ఆపేటి బాధలు బాపేటి ఓదేలు మల్లన్న స్వామి. ఒక్కసారి నిన్ను చూడాలే తండ్రి మహిమగల మల్లన్న స్వామి. ఇప్పుడు మా పొలవార్లనే ఉన్నది దేవుడు, ఇళ్ళంపల్లి పొలవార్లనే ఉన్నది. కానీ బోనపల్లి వల్ల ఎక్కువ వస్తానండి గట్ల. ఏంటిది అది ఎక్కడ దేవుడు మీద నేర్చుండు సొంతలు ఉంటాడు. అయితే అలా తీర్థం తెచ్చి మన పొలాలలో చల్లుకోన్నట్టు నీళ్లు కలిపి. నీళ్ళు పోతుంది ఎప్పుడు అక్కడ పోతాయి ఇక మా చిన్న పొరగన్నప్పుడు ఎక్కిన కానీ ఇప్పుడు ఎక్కుతలేము. చిన్న పిల్లగాలి అప్పట్లో పోసేది నీళ్ళు ఇట్లా బండకు ఒక్కొక్క కుక్క పడిచేది. ఇప్పుడు పోతుందా మరి? పోతాడు కాదు కానీ తెలియదు, మేము ఎక్కాం కదా, మాకు చేత కాదు కదా. అక్కడికి ఉన్నదా బాట మరి? ఇప్పుడు పోతారా భక్తులు ఎవరైనా? పోతారు, పేటోళ్ళు పోతారు. అయితే ఇప్పుడు ఎక్కనిస్తలేరట. సొరకాయలు మీద శూలం ఉన్నది, అన్ని ఉన్నాయి. ఏ ఊరు మీది? ఉల్లంపల్లి. ఏం పేరు? నా పేరా రావుల జయ. రావుల జయ. ఇప్పుడు ఈ 5 రోజుల కాలంలో నిర్వహించి యోగాలు నేపథ్యంలో ప్రత్యేక పండిత వైద్య తర్వాత పండిత బృందంతో ప్రత్యేక యంత్ర బలాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ చుట్టూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తరించాలని సందర్భంగా 2 గ్రామాల పక్షాన కోరుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కృషి చేసినటువంటి నాతోటి మిత్రులు, దీనికి చేదోడువాదుడిగా ఉండి ఆర్థికంగా అంగబలంగా చూసినటువంటి వ్యక్తులు కూడా, వారి కుటుంబాలు కూడా, వారి పిల్లలు వారందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, వారికి ఓదెల మల్లికార్జున స్వామి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ, ఇది రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నామని ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. ఇది ఏది ఏమైనా కూడా హరిహర ఓదెల మల్లి అన్న క్షేత్రం ఉల్లంపల్లి బొమ్మనపల్లి, హరిహర ఓదెల మల్లన్న క్షేత్రం ఉల్లంపల్లి బొమ్మనపల్లి గ్రామాల ప్రజల సహకారంతో విగ్రహాల పునఃప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమం గత 5 రోజుల నుండి ముమ్మూరంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక రకాల విధాలైనటువంటి హోమాలు, ప్రత్యేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ 5 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ఇలాంటి క్షేత్రము లేదని చెప్పడానికి అనేకమైన నిదర్శనలు, ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే భక్తి ముక్తి అనేది ఎక్కడైతే జరుగుతుందో అది ఇక్కడే జరుగుతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. గట్టిగా చెప్తాం, ఎందుకంటే మాకు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు, ఈ చుట్టూ గ్రామాల ప్రజలకు కూడా ఇక్కడ ఓదెల మల్లన్న ఈ గుట్ట దగ్గర గుట్ట సొరికలు ఏదైతే స్వయంభూ మల్లికార్జున స్వామి వెలిసిన సందర్భాలు ఉన్నాయి. మండుటెండలు సైతము భక్తులు పోయి వారికి ఉన్నటువంటి కష్టాల సందర్భంలో పోయి అరిస్తే అక్కడి నుంచి తీర్థం పడే సందర్భాలు ఉంటాయి. ఆ వాటర్ తీసుకుపోయి పంటలకు కానీ, అనారోగ్యాలకు కుటుంబ సభ్యులకు కానీ, ఉద్యోగరీత్యా కానీ అనేక సమస్యలతోటి ఎదుర్కొన్నటువంటి భక్తులందరూ కూడా వారి ఆ వాటర్ను మళ్ళీ డైల్యూట్ చేసుకుని తాగితే నయమైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడి ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకున్న భక్తులందరికీ కూడా అనేక విధాలు ఏ రకమైనటువంటి సమస్యలున్నా అవి నివృత్తమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. సంతానోత్పత్తి, నిరుద్యోగము, ఉద్యోగము, పాడి పంట, ఉద్యోగము, ఇవన్నీ కూడా ఈ స్వామివారి కటాకృష్ణం ఉంటుంది. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంత ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పాత్రకు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ, ఇటీవల గత కొన్ని రోజుల నుంచి మా పొలవార్లనే ఉన్నది దేవుడు, ఇళ్ళంపల్లి పొలవార్లనే ఉన్నది. కానీ బోనపల్లి వల్ల ఎక్కువ వస్తానండి గట్ల. ఏంటిది అది ఎక్కడ దేవుడు మీద నేర్చుండు సొంతలు ఉంటాడు. అయితే అలా తీర్థం తెచ్చి మన పొలాలలో చల్లుకోన్నట్టు నీళ్లు కలిపి. నీళ్ళు పోతుంది ఎప్పుడు అక్కడ? పోతాయి ఇక మా చిన్న పొరగన్నప్పుడు ఎక్కిన కానీ ఇప్పుడు ఎక్కుతలేము. చిన్న పిల్లగాలి అప్పట్లో పోసేది నీళ్ళు ఇట్లా బండకు ఒక్కొక్క కుక్క పడిచేది. ఇప్పుడు పోతుందా మరి? పోతాడు కాదు కానీ తెలియదు, మేము ఎక్కాం కదా, మాకు చేత కాదు కదా. అక్కడికి ఉన్నదా బాట మరి? ఇప్పుడు పోతారా భక్తులు ఎవరైనా? పోతారు, పేటోళ్ళు పోతారు. అయితే ఇప్పుడు ఎక్కనిస్తలేరట.
సొరకలు మీద శూలం ఉన్నది, అన్ని ఉన్నాయి. ఏ ఊరు మీది? అది ఉల్లంపల్లి. ఏం పేరు? నా పేరా రావుల జయ. రావుల జయ. హరిహర ఓదెల మల్లన్న క్షేత్రం ఉల్లంపల్లి బొమ్మనపల్లి. హరిహర ఓదెల మల్లన్న క్షేత్రం ఉల్లంపల్లి బొమ్మనపల్లి గ్రామాల ప్రజల సహకారంతో విగ్రహాల పునఃప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమం గత 5 రోజుల నుండి ముమ్మూరంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక రకాల విధాలైనటువంటి హోమాలు, ప్రత్యేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ 5 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ఇలాంటి క్షేత్రము లేదని చెప్పడానికి అనేకమైన నిదర్శనలు, ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే భక్తి ముక్తి అనేది ఎక్కడైతే జరుగుతుందో అది ఇక్కడే జరుగుతుంది అనేది మేము ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. గట్టిగా చెప్తాం. ఎందుకంటే మాకు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు, ఈ చుట్టూ గ్రామాల ప్రజలకు కూడా ఇక్కడ ఓదెల మల్లన్న ఈ గుట్ట దగ్గర గుట్ట సొరికలు ఏదైతే స్వయంభూ మల్లికార్జున స్వామి వెలిసిన సందర్భాలు ఉన్నాయి. మండుటెండలో సైతము భక్తులు పోయి వారికి ఉన్నటువంటి కష్టాల సందర్భంలో పోయి అరిస్తే అక్కడి నుంచి తీర్థం పడే సందర్భాలు ఉంటాయి. ఆ వాటర్ తీసుకుపోయి పంటలకు కానీ, అనారోగ్యాలకు కుటుంబ సభ్యులకు కానీ, ఉద్యోగరీత్యా కానీ అనేక సమస్యలతోటి ఎదుర్కొన్నటువంటి భక్తులందరూ కూడా వారి ఆ వాటర్ను మళ్ళీ డైల్యూట్ చేసుకుని తాగితే న్యాయమైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడి ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకున్న భక్తులందరికీ కూడా అనేక విధాలు ఏ రకమైనటువంటి సమస్యలున్నా అవి నివృత్తమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. సంతానోత్పత్తి, నిరుద్యోగము, ఉద్యోగము, పాడి పంట, ఉద్యోగము ఇవన్నీ కూడా ఈ స్వామివారి కటాకృష్ణ ఉంటుంది. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంత ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పాత్రకు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఇటీవల గత కొన్ని రోజుల నుంచి ఇప్పుడు ఈ 5 రోజుల కాలంలో నిర్వహించి యోగాలు నేపథ్యంలో ప్రత్యేక పండిత వైద్య తర్వాత పండిత బృందంతో ప్రత్యేక యంత్ర బలాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ చుట్టూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తరించాలని సందర్భంగా 2 గ్రామాల పక్షాన కోరుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కృషి చేసినటువంటి నాతోటి మిత్రులు, దీనికి చేదోడువాదుడిగా ఉండి ఆర్థికంగా అంగబలంగా చూసినటువంటి వ్యక్తులు కూడా, వారి కుటుంబాలు కూడా, వారి పిల్లలు వారందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, వారికి ఓదెల మల్లికార్జున స్వామి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఇది రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నామని గంటపదంగా చెప్తా ఉన్నాం. ఇది ఏది ఏమైనా కూడా దాదాపుగా ఇవాడికి ఒక 10 రోజుల నుంచి ఇక్కడ హోమం జరుగుతూ ఉన్నది. మరి ఇంతమంది భక్తులు వస్తూ ఉన్నారు. వెనకట మా తాతలు చెప్పినట్టుగా మళ్ళీ అలాంటి ఓదెల మల్లన్న ఇక్కడ మళ్ళీ తయారయ్యాడు. కోరుకున్న వాళ్ళకు కుంకు బంగారంగా మరి ఓదెల మల్లన్నకు అంతకుముందు ఉండే మళ్ళీ ఇప్పుడు అదే పునరావృతం అయిపోయింది. ఈ గజస్తంభంతో ఇవాళ ఈ విగ్రహ ప్రతిష్టాపనతో ఇక్కడి రూపురేఖలే మారిపోయినాయి. మరి ఇలాంటి సస్యశ్యామలైనటువంటి ఈ ప్రదేశంలో ఓదెల మల్లన్న ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడ కొలువై ఉన్నాడు. మధ్యనే కొంత అదైపోయింది, మళ్ళీ పునరావృతం అయిపోయింది. మరి ఇక్కడ వెనకాల చెప్తా ఉంటే ఇక్కడ ఓదెల మల్లన్న అనగానే అక్కడ తీర్థం ఇప్పటికి కూడా పడుతుంది. అలాంటి తీర్థాన్ని తీసుకుపోయి మరి ఎలాంటి అనారోగ్యం వచ్చినా, తర్వాత పశువులకు ఏమైనా అయినా, చేనులలో ఏమైనా పురుగుల అదే వచ్చినా మరి అది చల్లుకుంటే మొత్తం అదైపోయి మంచి అనారోగ్యం లేకుండా అయిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయని మా తాతలు మా నాన్నలు చెప్పారు. మళ్ళీ అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఇలా వచ్చినందుకు మా ఉల్లంపల్లి శివార్లో ఇంత పెద్ద దేవుడు ఉన్నందుకు మాకు నిజంగా సంతోషం అనిపిస్తూ ఉన్నది. మరి అలాంటి ఓదెల మల్లన్నకు బొమ్మనపల్లి వాళ్ళు, ఉల్లంపల్లి వాళ్ళు సహకరించి మరి ఇంత పెద్ద మొత్తంలో చుట్టుపక్కల హుస్నాబాద్ కాన్స్టిట్యూషన్ జనాలంతా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గమే మొత్తం ఇక్కడ ఉన్నదా అన్నట్టుగా అంత జనం వచ్చింది. ఇట్లా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి వచ్చిన భక్తులందరికీ మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ మరి వాళ్ళకు కోరుకున్న అటువంటి మళ్ళీ మునుపటి లెక్కనే మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు కానీ, తర్వాత పిల్లలకు పెళ్లిళ్ళు కానీ, తర్వాత ఇంకేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ మరి వాళ్ళకు మంచి జరుగుతుంది ఇక్కడ దేవుని మొక్కుంటే అనే అయ్యగారు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇలాంటి వైబ్రేషన్ అటువంటి ఈ జాగాలో ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుందంటే ఇక్కడ దేవుని ఏదో చాలా పెద్ద మొత్తంలో అంటుండ్రు. మరి దాన్ని మేము అంతా నమ్ముతా ఉన్నాం. అందరూ పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులకు తెలియజేయండి ఒకటే, ఇక్కడ యంత్ర ప్రతిష్ట, పునఃప్రతిష్ఠ జరిగి, ప్రాణ ప్రతిష్ఠ జరిగి ధ్వజస్తంభం ఏర్పాటు చేసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున హోమాలు నిర్వహించడం జరిగింది. ఇక నుండి మీరు ఎక్కడి నుండైనా ఈ యొక్క దేవుడికి పేరు చెప్పి ముడుపు చెల్లించి
ద్వారా మా ప్రజలకు, మా ప్రతినిధులకు, మీడియా మిత్రులకు, మా రాజకీయ మిత్రులకు అందరికీ మనస్ఫూర్తి